సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేరిట ఉన్న భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ భూములపై ఎంక్వైరీ చేయాలని డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేయగా ఆ భూములను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు మీదకి మార్చుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హరీష్ రావుకు ఎకరాల కొద్దీ భూములు ఎలా వచ్చాయని ప్రభుత్వం విచారణ చేయనున్నట్లు తెలిసింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్లుగా సమాచారం. సిద్దిపేట జిల్లా రామంచ గ్రామంలో 2018 ఆగస్టు వరకు హరీష్ రావుకు గుంట భూమి కూడా లేదు. ఆ తర్వాత ఆయన పేరు మీద అక్కడ 13.12 ఎకరాల భూమి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఎంక్వైరీ చేపట్టనుంది. రామంచ గ్రామంలో రైతులకు నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేసి భూములు తక్కువ ధరకు అమ్ముకునేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. భూ రికార్డుల బదలాయింపు మొత్తం పగడ్బందీగా సాగినట్లు సమాచారం. రైతుల భూమి హరీష్ రావు పేరు మీదకి కాకుండా రైతుల నుంచి మరొకరు కొనుగోలు చేసి వారి నుంచి మాజీ మంత్రి కొనుగోలు చేశారని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రామంచలో సర్వే నంబర్ 402, 405, 406, 464లో మొత్తం 13.12 ఎకరాల భూమి హరీష్ రావు పేరు మీద ఉందని ధరణి పాస్బుక్లు సైతం స్పష్టం చేస్తున్నాయని ప్రభుత్వం ప్రాథమికంగా వివరాలు సేకరించినట్లు సమాచారం. రామంచలో సుడా నర్సరీ, సుడా ట్రీ పేరుతో ఉద్యానవనాలు ఉండగా వాటి పక్కనే హరీష్ రావుకు సంబంధించిన భూమి ఉంది. ఈ తతంగం వెనుక అప్పుడు కీలకంగా ఉన్న ఓ అధికారి పూర్తి అండదండలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. రామంచలోని 402 సర్వే నంబర్లో ధరణి రికార్డుల ప్రకారం 5.04 గుంటల భూమి ఉంది. 2.08 ఎకరాల రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించారు. మరో 3.05 ఎకరాలు హరీష్ రావు పేరు మీద మారింది. 402/A/A/2 సర్వే నంబర్లో 1.36 ఎకరాలు కొన్నట్లుగా ఉంది. ఈ భూమిని 2019 ఫిబ్రవరి 11న కొనుగోలు చేసినట్లు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేవని గుర్తించినట్లు సమాచారం. 406/A1 సర్వే నంబర్లో 3 గుంటలు, 406/E1లో 16 గుంటల భూమి మాజీ మంత్రి పేరు మీద ఉంది. ఈ సర్వే నంబర్లో 6 ఎకరాల సేకరణకు నోటీస్ ఇచ్చి 19 గుంటలు మినహాయించారు. ఈ భూమిని 2021 సెప్టెంబర్ 17న మారి ఎల్లయ్య నుంచి ఎడ్ల యాదవరెడ్డి కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2022 మే 13న హరీష్ రావుకు విక్రయించాడు. 464 సర్వే నంబర్లో ధరణి ప్రకారం 9.30 గుంటల భూమి ఉంది. ఇందులో 1.29 ఎకరాల భూమిని సేకరించగా 8.01 ఎకరాలు హరీష్ రావు పేరు మీద ఉంది. ఇప్పుడు ఈ మొత్తం వివరాలన్నీ బయటకు లాగుతోంది ప్రభుత్వం. అయితే అదే విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తాను సంపాదించుకున్న ప్రతి రూపాయి, ప్రతి భూమి లీగల్ గా సంపాదించుకున్నవేనని చెప్పారు. ఒక్క అంగుళం కూడా తాను అక్రమంగా సంపాదించలేదని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి విచారణ వేసినా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారంటూ విమర్శించారు. నన్ను పట్టుకొని రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు. అటువంటి అలవాట్లు నీకుంటాయి. పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకోలేదు. తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా, నువ్వే రా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొలిపిద్దాం దా. ఎప్పుడు వస్తావో రా. ప్రాజెక్టు పేరు చెప్పి హరీష్ రావు పెద్ద మొత్తంలో భూములు సేకరించుకున్నాడనేది ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ.
దీనికి సంబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క ఆ వ్యవహారం జరుగుతుండగానే హరీష్ రావు కూడా చెక్ పెట్టే ప్లాన్ సిద్ధం చేసింది కాంగ్రెస్.